విజయవాడ ఫ్లడ్స్ లో పవన్ కళ్యాణ్ జనాలు వరదల్లో ఉన్నటువంటి జనాల వద్దకి ఇన్ గ్రౌండ్ లోకి రాకపోవడానికి రకరకాల డిస్కషన్స్ దాని గురించి డిబేట్స్ నడుస్తున్నాయి. రీసెంట్ గా ఆయన తను రాకపోవడానికి కారణాలు కూడా చెప్పారు. అయితే దాని గురించి మన వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే సెక్యూరిటీ కన్సర్న్స్, లేదా ఎవరికన్నా వస్తే ఎవరికైనా మరి అంతే కదా, అంత పెద్ద స్టార్ హీరో వచ్చినప్పుడు ఈ ఈ వెర్రిగాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా కావచ్చు. జగన్ వచ్చినప్పుడు ఒక్కసారి అట్లా కావచ్చు, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు, ఏదో ప్రభాస్ లాంటి హీరో ఇట్లా ఇలా వచ్చినప్పుడు కాస్త ఓవర్ ఎక్సైట్ అయ్యే కుర్రాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమన్నా అయితే మళ్ళీ అది కూడా పవన్ కళ్యాణ్ అది ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేసి అదొక రీజన్. సెక్యూరిటీ కన్సర్న్స్ అంటే అదే, దాని కింద ఆయన చెప్పారు. అది నాకు చాలా అన్కన్విన్సింగ్ అనిపించింది. దానికంటే ముందు నేను చెప్పదలుచుకున్నానంటే, పవన్ కళ్యాణ్ బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ చేస్తున్నారు. ఈ ఇది ఇది వేరే ఆస్పెక్ట్, అది వేరే ఆస్పెక్ట్. ఈ ఆస్పెక్ట్ వరకు డెఫినెట్లీ ఆయన అప్రిషియేట్ చేయాల్సిందే, క్వశ్చనే లేదు. ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ బ్యాక్ ఎండ్ లో ఏం పని చేయట్లేదు అంటే మాత్రం పచ్చి అబద్ధం. అది కావాలని మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే ఇలాంటి కెలామిటీ టైంలో మనం మూర్ఖంగా బిహేవ్ చేయకూడదు, లాజికల్ గా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆనకట్ల గురించి కావచ్చు, లేకపోతే ఈ గట్లు తెగిపోవడం గురించి కావచ్చు, బ్యాక్ ఎండ్ లో ఆమ్, పౌర సరఫరాలకు సంబంధించినటువంటి సప్లైస్ గురించి కావచ్చు, బడ్జెట్ గురించి కావచ్చు చాలా చేస్తున్నారు. కేంద్రంతో మాట్లాడి ఫండ్స్ తెప్పియడం ఇవన్నీ చేస్తున్నారు. అసలు క్వశ్చన్ లేదు, దాని నుంచి ఎవరు మాటల. అయితే ఇక్కడ మూడు ఆస్పెక్ట్స్ జరుగుతాయి. ఇదంతా కూడా లాభం, ఓకేనా? ఇప్పుడు చెప్పిందంతా కూడా లాభం. అయితే ఆయన రావడం వల్ల మూడు నష్టాలు జరుగుతాయి. ఎవరికి? జనాలకి. పవన్ కళ్యాణ్ కి నష్టం జరిగినా, చంద్రబాబు నష్టం జరిగినా, జగన్ నష్టం జరిగినా మనకు అవసరం లేని ఆస్పెక్ట్. జనం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడతాం. సో మూడు నష్టాలు జరుగుతాయి పవన్ కళ్యాణ్ జనాల్లోకి వరదల టైంలో రాకపోవడం వల్ల. మొట్టమొదటిది, పవన్ కళ్యాణ్ అంటే వస్తే ఏం జరుగుతుందో చెప్తా. రావట్లేదు కాబట్టి ఇవన్నీ నష్టాలే. ఫస్ట్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, జగన్ లాంటి వ్యక్తి, చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఎక్కువగా ఉండి రోజు, ఇప్పుడు చంద్రబాబు రాత్రి అనగా పగలను కష్టపడుతున్నాడు ఆయన. జేసీబీ ఎక్కి ఆ, ఎంతో కష్టపడుతున్నటువంటి వ్యక్తి. నేను చాలా 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 దగ్గర వాళ్ళ నుంచి వీడియో కాల్లో నాకు చూపించారు. ఒక సందులో ఒక జేసీబీ పెట్టుకొని తన పక్కన ఒక లెఫ్ట్ సైడ్ ఒక కమాండో, రైట్ లో డ్రైవర్, డ్రైవర్ పక్కన డ్రైవర్ కి హెల్పర్, ఆ వెనకాల ఇద్దరు కమాండోస్, ఇంతే. అసలు మిగతా కన్సర్న్స్ ఏం పట్టించుకోవట్లేదు ఆయన. శుభ్రంగా వెళ్తున్నాడు, పేపర్ పెన్ను పెట్టుకుంటున్నాడు, వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకుంటున్నాడు, రాసుకుంటున్నాడు. ఒక గంటలో అవన్నీ వచ్చేలా చేస్తున్నాడు. మరి వెనక అధికారులు అందిస్తున్నారు లేదా, ఇవన్నీ కూడా వేరే ఆస్పెక్ట్స్. అంత వయసులో ఆ వ్యక్తి అది చేస్తున్నాడంటే మేము అప్రిషియేట్ చేయాలి. ఆ వ్యక్తి జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కేఏ పాల్ కావచ్చు, ఎవడు చేస్తున్నాడు తర్వాత సంగతి, ముందు చేస్తున్నాడు, చాలా అప్రిషియేట్ చేయాలి. సో ఎటో వెళ్ళింది టాపిక్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనాల్లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి ఆల్రెడీ చిక్కుకుపోయి ఇళ్ల మీద ఉండి మనుషుల్ని కోల్పోయి చచ్చిపోయి శవాల ఇళ్ల మీదకి వస్తున్నటువంటి వాళ్ళు కొండంత భరోసాతో గుండె ధైర్యంతో ఉంటారు. ఫస్ట్ పాయింట్, అసలు ఎవ్వడు కాదనలేనటువంటి పాయింట్. రెండోది, అధికారులకి కొత్త ఎనర్జీ వస్తుంది లేదా భయం వస్తుంది. ఈ రెండు ఆస్పెక్ట్సే ఈ దేశంలో పనులు జరగాలంటే అద్భుతమైనటువంటి ఎనర్జీ ఇవ్వాలి. డబ్బు ద్వారా కావచ్చు, ఒక మోటివేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ రకమైనటువంటి ఎనర్జీ అనేది ఇవ్వాలి వాళ్ళకి. లేదు అంటే, అమ్మో పవన్ కళ్యాణ్ ఏమంటాడు, అమ్మో జగన్ ఏమంటాడు, అమ్మో చంద్రబాబు ఏమంటాడు, వీళ్ళు టాప్ లీడర్స్, ఎక్స్ సీఎం డిప్యూటీ సీఎం. సో ఇలాంటి వాళ్ళు జనాలు తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా భయపడైనా సరే అధికారులు పనిచేసి తీరుతారు. డెఫినెట్లీ ఇది ఒప్పుకోవాల్సింది ఎవరైనా. ఇది రెండోది జరుగుతుంది. మూడోది, అన్నిటికంటే ముఖ్యమైనది, చంద్రబాబు కంటే జగన్ కంటే కూడా ముఖ్యమైనది, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి జనాల్లోకి వచ్చినప్పుడు యువత ఈ రక్షణ చర్యలు, సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో అద్భుతంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రంగంలో దిగుతారు. పవన్ కళ్యాణ్ పిలుపుతో, జగన్ పిలుపుతో, చంద్రబాబు పిలుపుతో, జగన్ పిలుపుతో దిగిన వాళ్ళకంటే కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఒక సూపర్ మెగాస్టార్, ఒక పవర్ స్టార్ పిలిచినట్టు వచ్చేటువంటి ఆ పిలుపు చాలా డిఫరెంట్ గా ఉంటది. వాళ్ళు సహాయక చర్యల్లో పాల్గొంటే అసలు పవన్ కళ్యాణ్ చెప్పాడు రా పదండి ఏం చెప్పి చాలా స్ట్రాంగ్ గా వెళ్తారు. ఇప్పటికీ వెళ్ళట్లేదు అంట్లా ఎవరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెళ్తుండొచ్చు, వైసీపీ వాళ్ళు వెళ్తాం, టీడీపీ వాళ్ళు వెళ్తుండొచ్చు, వేరే హీరో ఫ్యాన్స్, నేను ఎవరు వెళ్ళట్లా, అందరూ ఇంట్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకోటి ఫ్యాన్స్ అనట్లా. ఆ ఊపు గ్రౌండ్ రియాలిటీ, గ్రౌండ్ లోకి వచ్చి మన జగన్ మాట్లాడేటప్పుడు నేను అదే ఆశ్చర్యపోయా. ఆయన దాని గురించి ఏం మాట్లాడట్లా. సహాయక చర్యలో పాల్గొన్న ప్రతి వైసీపీ వాళ్ళని మాట్లాడలా. తర్వాత రోజు ఎక్కడో ఏదో మీటింగ్ లో ఆయన పులివెందుల మీటింగ్ లో పిలుపునిచ్చారు. స్పాట్ లో పిలుపునివ్వాల్సింది అది. చంద్రబాబు అయినా, జగన్ అయినా, పవన్ కళ్యాణ్ ఎవరైనా వెంటనే పిలుపు ఇవ్వాలి యువతకి. యువత ముందుకు రండి, మన విజయవాడ చాలా కష్టాల్లో ఉంది, ఇళ్లలో ఇట్లా జరుగుతోంది, మీరు అందరి హెల్ప్ నాకు కావాలి అని జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ ఒకళ్ళ మీద బ్లేమ్ వేయకుండా వెంటనే స్ట్రాంగ్ గా పిలుపుని పిలవాలి. అది ఎవరు చేయట్లా. సరే, ఇలాంటి ఇందాక మూడో పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అట్లా వచ్చి పిలుపునిస్తే గనక అసలు అద్భుతమైనటువంటి రియాక్షన్ ఉంటుంది జనాల్లోంచి. సరే, కొంతమంది ఏమంటారు, పవన్ కళ్యాణ్ వస్తే జనం గుమ్మి కొడతారు, లేకపోతే యువత వస్తారు. డెఫినెట్లీ నేను కాదంట్లా. దాన్ని మనం ఎట్లా టాక్టిక్స్ గా డీల్ చేస్తున్నాం ఈ టైంలో అనేది కదా ఇంపార్టెంట్. అనుకోకుండా ఎవడో ఒక ఎక్సైట్మెంట్ దూలగాడో, లేకపోతే ఎవడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవడో పొరపాటున ఏదో జరిగింది ఈ ఫ్లడ్స్ రిలేటెడ్ లో. కళ్యాణ్ వచ్చింది ఫ్లడ్స్ రిలేటెడ్ పీపుల్ కి భరోసా ఇవ్వడానికి, అధికారులు నడిపించడానికి, యువతకు పిలుపునివ్వడానికి. అబ్బా, అలాంటి టైంలో ఎవడో ఓవర్ ఎక్సైటెడ్ గా ఏదో జరిగి ఆడికి ఇబ్బందికర పరిస్థితి జరిగింది.
అప్పుడు బుర్రలో గుజ్జున్న ఎవ్వడైనా పవన్ కళ్యాణ్ తిడతాడా? మీరు చెప్పండి. తిడతారా? నిజంగా తిడతారా? ఏమన్నా అంటారా? ఇదిగో నువ్వొచ్చావు, నువ్వు రాకూడదు. ఇంతమంది జనం వస్తారు నీకోసం తెలిసి ఎందుకొచ్చావు? ఆడు చచ్చిపోయాడో లేకపోతే ఆడికేదో అయిందని అంటారా? అనరు. అసలు క్వెషన్ లేదు. బుర్రలో కూర్చున్నోడు ఎవ్వడు ఆ మాట అనడు. ఆడినే అంటారు. ఆడికసలు చచ్చిపోయినోడినే అంటారు. లేకపోతే ఏమైనా అయినోడినే అంటారు. ఆడికసలు బుర్రుందా? పవన్ కళ్యాణ్ వచ్చిన పనేంటి? వాడి ఫేవరెట్ హీరో కోసం అట్లా ఎగబడ్డం ఏంటి? ఫేవరెట్ హీరో పక్క పిలుపుని కూడా ఇచ్చాడు కదా! పార్టిసిపేట్ చేయండి, హెల్ప్ చేయండి అని. హీరో కోసం లేకపోతే హీరో మీద పట్టం కోసం, హీరోతో ఫోటో కోసం బుద్ధుందా ఆడికని? ఎవరికైనా ఏమన్నా జరిగితే చిన్న ప్రమాదం, పెద్ద ప్రమాదం ఆ వ్యక్తిని అంటారు. పవన్ కళ్యాణ్ ఎవ్వడు ఏమనరు. సో, ఈ 3 నష్టాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈరోజు జనాలకి. యువత రావట్ల. అధికారులకి చంద్రబాబు ఒక్కడే ఎట్లా నిలబడతాడు ఆయనొక్కడే ఆ వయసులో? వెనకాల ఉండాలి కదా! ఈళ్ళందరూ కూడా వచ్చి చంద్రబాబు చేస్తున్న లెవెల్‌లో అధికారులని గదమాయించి పని చేయించుకోవాలి కదా! ముందు ప్రజలకు భరోసా ఇవ్వాలి. బోటెక్కి మొత్తం ప్రతి మూలకెళ్ళి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక రోజు, అదే ప్లేస్‌కి ఇంకో రోజు చంద్రబాబు, అదే ప్లేస్‌కి ఇంకో రోజు జగన్ ఎళ్లి మొత్తం భరోసా ఇచ్చిచ్చారబ్బా! ఎంత గుండె నిబ్బరంతో ఉండగలుగుతారాళ్ళు? గంటలకి గంటలు ఫోను లేదా? ఫోన్‌లు స్విచ్ ఆఫా? కరెంట్ లేదా? కనీసం బయటికి చెప్దామంటే ఏదన్నా చిన్న ఫోన్ ఏమన్నా పనిచేయదు దానికి సిగ్నల్ లేదా? ఆ ఇంట్లోనే ఉన్నాం ఎవరు రాట్లా. ఏంటి ఇట్లా ఎంతమంది ఉన్నారు తెలుసా విజయవాడలో? ఇట్లా ఎంతో మంది ఈరోజు విజయవాడలో ఉండిపోయారు. ఆంధ్రప్రభ కాలనీ ఎవడన్నా దమ్మున్నోడు ఈ వీడియో కింద నెగెటివ్‌గా కామెంట్ చేయాలనుకుంటే ఆంధ్రప్రభ కాలనీకి తీసుకెళ్తారండి. బోట్‌లో తీసుకెళ్తా. కింద ఇళ్లలో చచ్చిపోయిన శవాలు బయటకొస్తున్నాయి. పైన ఫ్లోర్‌లలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు జనాలు. ఆళ్ళకి ఫుడ్ ప్యాకెట్ల విషయంలో ఇబ్బంది, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వల్ల గాట్లా. ప్రజలందరూ కలిసి వాలంటీర్‌లుగా బయటకొచ్చి పని జేయాలి. ఇది అర్థం జేసుకోకుండా ఆయన ఏదో చెప్పడం పవన్ కళ్యాణ్ దానికొక రీజన్ డెఫినైట్‌లీ బ్యాక్ ఎండ్ వర్క్‌ని ఎవ్వరు డిగ్రేడ్ చేయట్ల. ఆయన చేస్తున్న బ్యాక్ ఎండ్ వర్క్ డెఫినైట్‌లీ అప్రిషియబుల్. దాంట్లో క్వెషన్ లేదు. ఎవ్వడైనా సరే మెచ్చుకోవాల్సిందే. దాన్నెవరన్నా తక్కువ చేసినా సరే నేను ఇట్లాగే ఖండిస్తా. అందులో క్వెషన్ లేదు. కానీ ఆయన వస్తేనే ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది. ఇప్పటికైనా మించిపోయిందో లేదో ఆయన రావాలని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.